హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ బ్రహ్మచారి టూలెట్ రెండవ భాగం, హాస్య కథ. కథ రచయిత శ్రీ మల్లిక్ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. బుచ్చిబాబు, చంచలరావు ఇద్దరు అద్దె ఇంటి కోసం వెతుకుతూ తిరగటం మొదలుపెట్టారు. ఒక ఆవిడ ఇల్లు ఇస్తానని చెప్పి లోపలికి పిలుస్తుంది. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. రాణి ఎవరండి? చంచలరావు అడిగాడు. మా అమ్మాయి. నా మెదడు చురుకుగా పనిచేసింది. వీళ్ళ వయసును బట్టి చూస్తే బహుశా రాణికి ఏ 18, 20 ఉండవచ్చుననుకున్నాను. నాలో సంతోషం ఉరకలు వేసింది. ఇంటి వాళ్లకు వయసులో ఉన్న అమ్మాయి ఉంటే బ్రహ్మచారి ఉండేవాళ్ళకి మంచి కాలక్షేపం. చంచలరావు నా తొడగిల్లాడు. లక్కీ ఫెల్లో అన్నాడు. మరి మీ కండిషన్ ఏంటో చెప్తే ఇమీడియట్గా ఒప్పేసుకుంటానన్నాను ఆవిడతో. అబ్బే, పెద్ద కండిషన్ ఏం కాదు. మా రాణిని ప్రేమగా చూడాలి. రాణి ఎంత అందంగా ఉంటుందనుకున్నా. నా సంతోషాన్ని నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. యాహూ అని గట్టిగా అరిచాను. నాకింత పెద్ద గొంతు ఉందని నాకే తెలీదు. సంతోషం నుంచి తేరుకుని చూద్దును కదా. ఆవిడ ఆయన ఇద్దరు సోఫాలో నుంచి క్రింద పడిపోయి ఉన్నారు. చంచలరావు మూర్ఛస్థితిలో ఉన్నాడు. కొన్ని క్షణాల తర్వాత ఆవిడ లేచి సోఫాలో కూర్చుంది. నేను చంచలరావు భుజాలు పట్టి కుదిపాను. వాడి కనుగుడ్లు నెమ్మదిగా కదిలి నా వైపు చూశాయి. ఒరేయ్, మనం ఇలా చెవుల మీద పడేలా కాకుండా క్రాఫ్ కాస్త దగ్గరకు చేయించుకుంటే మంచిది. చెవులు సరిగ్గా వినపట్టం లేదు. ఒకదానికొకటి వినిపిస్తుందేమోనని అనుమానంగా ఉంది అన్నాడు మెల్లిగా. లేదు, నువ్వు సరిగానే విన్నావు. నేను రాణిని ప్రేమగా చూసుకోవాలి. రాణి అందంగా ఉంటుంది వాడి చెవులో అన్నాను. ఒరేయ్, నీ గదికి నేను కూడా రోజు అప్పుడప్పుడు రావచ్చా? వాడి చెవులో అడిగాడు. రావచ్చు అన్నాను నేను వాడి చెవిలో. యాహూ అని ఈసారి అరిచాడు వాడు. 70mm థియేటర్లో స్టీరియోఫోనిక్ సౌండ్కి దాదాపు 9.5 రెట్లుంది వాడి గొంతు. వాళ్ళిద్దరూ మళ్ళీ సోఫా మించి పడిపోయారు. అమ్మా అమ్మ అంటూ ఆపసోపాలు పడుతూ లేచి కూర్చుంది ఆవిడ. ఆయన లేచి మళ్ళీ బనీని ముందుకు లాగి గుండెల మీద ఉమ్మూసుకున్నాడు. అది గది. మా రాణి అంటే ఇంత ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకే నేను గది అద్దెకి ఇవ్వాలనుకుంటున్నాను అని ఆవిడ మా వైపు చూస్తూ తృప్తిగా అంది. ఉండండి, మా రాణిని పిలుస్తాను. దానికి నచ్చితే మీకు గది అద్దెకి దొరికినట్లే. రాణి అంటూ లోపలికి చూస్తూ పిలిచింది. నేను చంచలరావు ఆతురంగా గుమ్మం వైపు చూశాము. రాణి రాలేదు. సిగ్గుపడుతోందేమో. కొంపతీసి కట్నం లేకుండా అల్లుడిని ట్రాప్ చేయటానికి బ్రహ్మచారులకని ఈ గది అట్టే పెట్టిందేమో. చంచలరావు నా చెవిలో నెమ్మదిగా గొణిగాడు. పోనిద్దు, అందంగా ఉండాలి కానీ వెధవ కట్నం డబ్బులకు చూసుకుంటామా అన్నాడు వాడు మళ్ళీ నా చెవిలో. రాణి ఆవిడ మళ్ళీ పిలిచింది. లోపల నుండి సమాధానం వచ్చింది, భౌ భౌమంటూ. నాకు అనుమానం వచ్చింది. మీ అమ్మాయి మిమిక్రీ లాంటిది ఏమైనా చేస్తుందా? నా మాట ఇంకా పూర్తి కాలేదు. లోపల నుండి తోకూపుకుంటూ కుక్క ఒకటి వచ్చింది. ఎగిరి ఆవిడ ఒళ్ళో కూర్చుంది. ఇదే బాబు మా రాణి. నాకు కళ్ళు బయర్లు కమ్మాయి. కింద పడిపోకుండా ఆసరాగా చంచలరావును పట్టుకున్నాను. వాడి పరిస్థితి కూడా అలానే ఉంది. కొన్ని క్షణాల తర్వాత తడారిపోయిన పెదాలని నాలుకతో తడుపుకుంటూ నీరసంగా అడిగాను, ఇందాక రాణి అంటే అమ్మాయి అన్నారు? ఆవిడకి ఇదంటే ఎంతో ప్రాణం. ఎవరన్నా కుక్క అంటే సహించలేదు ఆవిడ భర్త చెప్పాడు. కుక్కని కాక పిల్లి అంటారండి ఎవరైనా? ఆహాహా అంటూ చంచలరావు నవ్వాడు. ఆవిడ ముఖం చూస్తే గది లేదు ఏం లేదు, గెటౌట్ అనేలా ఉంది. అబ్బే, అది కుక్క ఎందుకైంది? అది రాణి రాణి అన్నాడు వాడు తొడ మీద గట్టిగా గిల్లేస్తూ. పూర్వజన్మలో ఏం పాపం చేశామో కానీ మాకు ఈ జన్మలో పిల్లలు కలగలేదు నాయనా. అందుకే దీన్ని మా సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను అందావిడ కుడి చేత్తో రాణి తల నిమురుతూ, ఎడమ చేత్తో చెంగుతో కళ్ళు తుడుచుకుంటూ. మేమిద్దరం కూడా కళ్ళొత్తుకున్నాం. నిమిషంలో మేం కన్న కలలన్నీ నిమిషంలో భగ్నమైనందుకు హఠాత్తుగా రాణి ఆవిడ ఒళ్ళో నుంచి కిందికి దూకి మా దగ్గరకు వచ్చి మా ఇద్దరి కాళ్ళు వాసన చూసి మా సోఫా చుట్టూ 4-5 సార్లు ప్రదక్షిణలు చేసి తోకూపింది. రాణికి మీరు నచ్చారు.
గది మీకు అద్దెకి ఇవ్వచ్చు అందావిడ సంతోషంగా. రాణికి నచ్చకపోతే ఏం చేస్తుందండి? కుతూహలం పట్టలేక ఆవిడని అడిగాను. పిక్క పట్టుకుని కండ ఊడేలా లాగుతుంది బాబు. ఇదివరే ఎవరిలో అద్దెకు కావాలని వచ్చిన దాదాపు ఓ 10 మంది దీని చేత కండలు పీకించుకున్నారు. చంచలరావు చటుక్కున సోఫాపైకి కాళ్ళు ముడిచేసుకున్నాడు. ఎందుకైనా మంచిది, రాణి మనసు ఏమైనా మార్చుకుంటుందేమోనని. మొత్తానికి నాకు గది అద్దెకి దొరికింది. 2 నెలల అద్దె అడ్వాన్స్గా ఇచ్చి గదిలోకి చేరాను. ఇదిగో సరిగా ఇక్కడి నుంచే అసలు కథ ప్రారంభమైంది. బహుశా ఈ కుక్కలు పిల్లులు గట్రా పెంచేవాళ్లకు ఎదుటివారి అవస్థ కానీ బాధ కానీ అర్థం కావనుకుంటా. వారికి పెంపుడు జంతువులంటే ఉన్న ఇష్టము ఎదుటివారికి కూడా ఉంటుందని ఎందుకు అనుకోవాలి? ఇష్టం మాట అటుంచి నాకు కుక్కలంటేనే అసహ్యం. మరి వీళ్ళందరూ వాటిని ఒళ్ళోకి తీసుకోవటమే కాకుండా ముద్దులు కూడా ఎలా పెట్టేసుకుంటున్నారో నాకు అర్థం కాని విషయం. నేను నా గదిలో వంట చేసుకుంటూ ఉంటే రాణి వచ్చేస్తుంది. దాని వెనకాలే వెంకుమామ కూడా వచ్చేస్తుంది. ఎంతసేపు మా ఇంటి ఓనర్ల పేర్లు చెప్పలేదు కదూ. వెంకుమాంబ అంటే ఇంటి ఆవిడ భర్త పేరు శంభులింగం. సరే, తుర్రుమని రాణి వస్తుందా? అది ఊరికే ఉండదు. అక్కడ ఉన్న గిన్నెల్లో మూతి పెడుతుంది. నీ కూరల వాసన దానికి నచ్చినట్టుందబ్బాయి. మాటిమాటికి వచ్చి నీ గిన్నెలన్నీ చక్కబెట్టేస్తోంది అంటూ ఆనందంగా నవ్వుతుంది. నాకు మాత్రం పరమ చిర్రెత్తుకొస్తుంది. ఈ వంట పెంట మానేసి మెస్కి వెళ్ళిపోవటం మంచిదనిపిస్తుంది. ఎప్పుడు నేను శంభులింగంతో హాల్లో మాట్లాడుతుంటే చెంగున ఓ గెంతి గెంతి నా ఒళ్ళో కూర్చుంటుంది. నాకు ముళ్ళ మీద కూర్చోబెట్టినట్టు ఉంటుంది. చీచీ అంటే వాళ్ళు ఎక్కడ కోపం వస్తుందో అని భయం. తప్పమ్మా రాణి, ఒళ్ళో నుంచి దిగమ్మా, ప్లీజ్ రాణమ్మా, దిగమ్మా దిగమ్మా అంటూ దానిని బ్రతిమలాడతాను. కుక్కకైనా జాలి ఉంటుందేమో కానీ ఈ మనుషులకు అస్సలు జాలి అనేది ఏ కోశాన ఉండదు. అది నా ఒళ్ళో నుంచి దిగాలని ప్రయత్నించినప్పుడు, ఏ రాణి సిట్ దేర్, ఉండనీవోయ్, పిచ్చిముండకు నువ్వు బాగా నచ్చినట్టున్నావు అంటాడు శంభులింగం. వాళ్ళ ఇంట్లో ఒక మనిషికి బాగా కలిసిపోవటం వలన అప్పుడప్పుడు ఆదివారాలు నన్ను వాళ్ళ ఇంట్లో భోజనం కూడా చేసేయమంటారు. ఎంత తప్పించుకుందామన్నా వీలు కుదరదు. వాళ్ళ ఇంట్లో భోజనం చేయటం అంటే నాకు నరకం. అంటే వెంకుమాంబ వంట బాగుండదని కాదు, ఆవిడ వంటకే దివ్యంగా ఉంటుంది. ఎటొచ్చి అక్కడ రాణి చేసే హడావుడే నాకు సహించదు. భోజనం చేస్తూ ఉంటే ఎగురొచ్చి నా ఒళ్ళో కూర్చుంటుంది. దాన్ని బ్రతిమాలో బామాలో కిందికి దించితే ఎదురుగా కూర్చుని నాలుక ఓ అరగజం మేరకు బయటపెట్టి చొంగ కారుస్తూ ఉంటుంది. నాకు ఆ చొంగ చూస్తూ ఉంటే వికారం పుడుతుంది. గొంతులోకి వెళ్ళిన ముద్ద మళ్ళీ నోట్లోకి వచ్చేస్తుంది. ఒక్కొక్కప్పుడు మూతి ముందుకు పెట్టి నా కంచం వాసన కూడా చూస్తుంది. దాని చొంగ కంచంలో ఎక్కడ కారిపోతుందోననే భయం నాకు. చొంగ కారుస్తోందండి, హీ అంటాను సంతోషాన్ని నటిస్తూ. నీ పళ్ళెంలో ఏమీ కాచటం లేదు కదా, అయినా తప్పేంటి, రేపొద్దున నీ పెళ్ళాం ఎంగిలి తినవు అంటూనే వెంకుమాంబ రాణి నోటికి మాంసం ముక్కను అందించి అది కొద్దిగా తినగా మిగిలిన ముక్కని నోట్లో వేసుకుంటూ కిసకిస అంటూ నవ్వుతాడు శంభులింగం. అతను నవ్వితే 100 ఎలుకలు ఒక్కసారిగా అరిచినట్లు ఉంటుంది. గుండెల్లో చాలా గాబరా పుట్టేస్తుంది. ఆ సమయంలో ఎదుటి మనిషి ముఖంలో ఇబ్బంది తాలూకు భావ ప్రకటన గ్రహించేపాటి హృదయం కుక్కలు పెంచేవారికి ఉండదా అనుకుంటూ నేను ఆ ఎంగిల్ చేత్తోనే జుట్టు పీకేసుకుంటాను. బ్రహ్మచారి టూలెట్ 2వ భాగం సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.